మీ పేరన్నా? రాఖీ అన్న నా పేరు. ఏం చేస్తారన్నా? నేను జాబ్ చేశాను. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చింది. బీఆర్ఎస్ నుంచేమో మాగంటి గోపినాథ్ గారు సతీమణి సునీత గారు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ నుంచేమో నవీన్ యాదవ్ గారికి బీఫామ్ ఇస్తున్నారు. కాబట్టి ఎట్లా ఉంది పరిస్థితి ఏంటి? నవీన్ అనేది లోకల్లో ప్రతి ఒక్క కార్యకర్తలు కానీ ఎంతోమంది తరలి వస్తున్నారు అన్న దగ్గరికి టికెట్ రావాలని. టీఆర్ఎస్ వాళ్ళు కూడా జాయినింగ్ ప్రోగ్రామ్ అయితే ఒక 2 to 3 డేస్లో వాళ్ళు కూడా రావడం జరుగుతుంది. ఎట్లా ఉంది పబ్లిక్ పల్స్ ఎట్లా ఉన్నాయి? వాళ్ళు ఎటువైపు ఉన్నారు? పబ్లిక్ మొత్తం కాంగ్రెస్కి అండగా ఉన్నారు. బీఆర్ఎస్ ప్రచారం ఎట్లా ఉంది? బీఆర్ఎస్ ఏముందన్న సింపతి అంటాం, సింపతి ఏం పడదు. వాళ్ళు కూడా రూలింగ్ గవర్నమెంట్ చూస్తారు. వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళకి పథకాలు కావాలన్నా కానీ, రోడ్డు కానీ కరెంట్ అన్నా కానీ ఏమన్నా కానీ కాంగ్రెస్ ప్రభుత్వకి అండగా ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ చేసిన డెవలప్మెంట్ కూడా బాగానే ఉంది అన్నట్టు మాట్లాడుతున్నారుగా జూబ్లీహిల్స్లో. కేసీఆర్ రెడీ చేసినాడన్న 10 సంవత్సరాలు నాళ్ళలు అట్లనే ఉన్నాయి, రోడ్లు అట్లనే ఉన్నాయి. చాలా బిల్డింగ్లు వస్తే ఎమ్మెల్యే ఉన్నప్పుడు బిల్డింగ్ కొట్టియడం అట్లా మస్తు అయినాయి. టీఆర్ఎస్ ఏం లేదు, ఇక్కడ మొత్తం కాంగ్రెస్. మాగంటి గోపినాథ్ గారు చనిపోయారు కాబట్టి, అకాల మరణం చెందారు కాబట్టి, వాళ్ళ భార్య కూడా పబ్లిక్లో తిరుగుతూ ఉంది కాబట్టి మహిళ అన్న సానుభూతి వ్యక్తం చేసే అవకాశం లేకపోలేదంటారా మహిళలు కూడా? సానుభూతి ఏం లేదన్న, సానుభూతి ఏం లేదు. మొత్తం నవీన్ అన్నకి అండగా ఉన్నారు. లోకల్ లేడీస్ అయినా కానీ, టీచర్లు అయినా కానీ, ఆశా వర్కర్లు కానీ ఎంతోమంది నవీన్ అన్నకి సపోర్ట్గా ఉన్నారు. కొంతమంది ఏమంటారు అంటే నవీన్ యాదవ్ గెలిస్తే మళ్ళీ అరాచకాలు ఎక్కువైపోతాయి, దాదాగిరి అన్నట్టు మాట్లాడుతున్నారు. నవీన్ అన్నని బదలం చేయడమే ఫస్ట్ టీఆర్ఎస్ పని. టికెట్ రాకుండా ఎంతోమంది పూజలు చేసుకుంటారు నవీన్ అన్నకు రాక. ఇప్పుడు ఆ దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు కర్రించినాడు, నవీన్ అన్న టికెట్ వచ్చింది. బస్సులు ఎక్కువైపోతాయి అన్నట్టు, చిన్న చితక కార్మికుల దగ్గర అన్నట్టు మాట్లాడుతున్నారు. అవన్నీ చిల్లర మాటలు. టీఆర్ఎస్ పని అది. బురద చల్లాలని ఉంటారు, అది ఏముండదు. ఇక్కడ నవీన్ అన్న ప్రతి ఒక్క ప్రజలకి సేవ చేస్తాడు. అట్లా ఏం చిల్లర లేక మా నవీన్ అన్న కొట్టినది లేదు, నవీన్ అన్న మనుషులు ఎవరిని బెదిరించడం లేదు, ఏం లేదు. ఎందుకు నవీన్ యాదవ్ని ఎందుకు ఓటు వేయాలి, నవీన్ యాదవ్ని ఎందుకు గెలిపించాలి, అతన్ని ఎందుకు అసెంబ్లీకి పంపించాలంటే ఏం చెప్తారు? ఒక 20 సంవత్సరాలకి వెళ్ళి అన్న రాజకీయంలో ఉన్నాడు. ఎంతోమందికి సేవ చేసుకోడు. పెళ్ళిళ్ళు అన్నా కానీ, పేరెంట్ అన్నా కానీ, ఒక గరీబోడు వచ్చిన ఒక ఇంటికి వచ్చిన సావులు ఉన్నా కానీ 20,000 30,000 పంపిస్తుంటాడు. అట్లా మంచి సేవ చేసుకొని పోయినాడు అన్న. పదవిలు ఉన్నా లేపినా కానీ 24 hours పదవిలో ఉన్నాడు, ప్రజలు ఉంటాడు. ఎంత మెజార్టీ వస్తుంది నార్మల్గా? ఒక 55 మెజార్టీతో పైన భారీ మెజార్టీతో గెలుస్తున్నాను. బీజేపీ పరిస్థితి ఎట్లా ఉంది? బీజేపీ ఏం లేదన్న, ఒక 15,000 అంతే లాస్ట్. అది. మీ పేరమ్మా? నా పేరు రామలీల. నేను సికింద్రాబాద్ వైస్ ప్రెసిడెంట్ని, కాంగ్రెస్ సేవాదల్. మొదట నేను అన్నకి కంగ్రాచులేషన్ చెప్తాను, నవీన్ యాదవ్ అన్నకి కంగ్రాచులేషన్స్. ఎందుకంటే అన్న చాలా ఇక్కడే కాదు, నేను సికింద్రాబాద్లో కూడా చాలా పేరు విన్నాను. అన్నకి టికెట్ కంపల్సరీ రావాలి, అన్నకే రావాలి, అన్న గెలుస్తాడు. పేదల మనిషి, పేదల కష్టాలు కూడా ఆలోచించి వాళ్ళ కష్టాలు కూడా తీరుస్తారని నేను చాలామంది బస్సులో వెళ్తే కూడా నేను విన్నాను. తర్వాత ఆటోలలో కూడా ఇదే మాట, ఆటో డ్రైవర్స్ కూడా ఇదే మాట అన్నారు. మేము కూడా దేవుడికి అదే మొక్కుకున్నాం, ఎందుకంటే నవీన్ అన్నకి రావాలి. ఎందుకంటే నవీన్ అన్న ప్రజల మనిషి, ఆయన పబ్లిక్లో ఉంటాడు. పబ్లిక్లో ఉండేవాళ్ళు కంపల్సరీ పబ్లిక్ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు, ఎందుకంటే వాళ్ళ కష్టాలు తీర్చేవారు. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ 6 గ్యారంటీలు కూడా ప్రజలలోకి తీసుకెళ్తున్నాం మేము. ఇప్పుడు అన్న గెలవడానికి కూడా మేము చాలా కృషి చేయాలని మేము ఇక్కడికి వచ్చాము. అంటే కంపల్సరీ అన్న గెలవాలి, వీలైతే మినిస్టర్ కూడా అవ్వాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే అన్న లాంటి వాళ్ళు గెలిస్తే మాలాంటి మిడిల్ క్లాస్ కానీ, పూర్ పీపుల్ కానీ బాగుపడతారు, అభివృద్ధి చెందుతారని మేము భావిస్తున్నాము. అందుకే మేము నిన్న కూడా వచ్చాము, అన్నకి కంగ్రాచులేషన్ చెప్పాము. ఈరోజు కూడా వచ్చాము. మేము డైలీ వస్తాము, అన్న గెలిచే వరకు మేము పని చేస్తాము. అది మా మాట, గెలిపించుకునే బాధ్యత మాది. మా చుట్టాలు అందరూ. మాగంటి గోపినాథ్ గారు సతీమణి పోటీ చేస్తూ ఉంది కాబట్టి సెంటిమెంట్ వర్కౌట్ అయ్యే అవకాశం లేకపోలేదంటారా? ఒక మహిళగా మీరేం చెప్తారు? లేదు, ఎందుకంటే ఆమె ఎప్పుడు ఎవరికి తెలియదు. ఆమె అసలు ఎప్పుడు పబ్లిక్లో రాలే. హస్బెండ్ పేరు చెప్పుకొని తను వస్తుంది, కానీ ఎవరు గుర్తుపడతారు చెప్పండి? ఎవరు గుర్తుపట్టలేరు. సో అన్న ఇప్పుడు పబ్లిక్లో పవర్లో ఉన్నా లేకున్నా మేము పబ్లిక్లో ఉన్నాము, ప్రజల సేవ చేసినాము. ఏ సమయంలో కరోనా టైంలో కానీ పబ్లిక్కి సేవ చేసినాం కాబట్టి అన్నను ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. కంపల్సరీ గెలిపించుకునే బాధ్యత అని కూడా నేను బయట కూడా విన్నాను. అన్ననే గెలిపించుకుంటాము, కంపల్సరీ గెలుస్తాడు. ఎవరు కూడా తనకి సపోర్ట్ చేయట్లేదు. ఓకే, ఇప్పుడు మాగంటి గోపినాథ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జూబ్లీహిల్స్ డెవలప్ అయిందా లేదా అంటే ఏం చెప్తారు?
నేనైతే ఓన్లీ 20% అయింది అంతే. నేను చూసిన మట్టికి 20% మాత్రం అయింది. ఎవరు డెవలప్ అయినంటే వాళ్ళ పార్టీ వాళ్ళే డెవలప్ అయినారు. పబ్లిక్ కాలేదు, పేద ప్రజలు కాలేదు. ఎవరికైనా ఒక డబుల్ బెడ్రూమ్ ఇప్పించారా? ఎవరికైనా ఏదైనా కష్టంలో ఉన్నా కానీ మాకు తెలుసు, పోతే కూర్చోబెడతారు, గంటలు గంటలు కూర్చోబెడతారు, కానీ పబ్లిక్ సేవ చెయ్యరు. వాళ్ళ సమస్యలు ఏందని కూడా తెలుసుకోరు. ఎందుకంటే ఎమ్మెల్యేలే సీఎం దగ్గరికి పోలేని పరిస్థితి అప్పట్లో. ఇప్పుడు మా సమస్యలు ఏమున్నా మేము ఎమ్మెల్యేలు వెళ్తారు, మా సమస్యలు మేము ఎమ్మెల్యేలకు చెప్పుకుంటాము, మినిస్టర్లకు చెప్పుకుంటాము, మా సమస్యలు తీరుస్తున్నారు. ఇప్పుడు డెవలప్ అవుతుంది, అన్నీ వస్తే ఇంకా డెవలప్ అవుతుంది. ఇప్పుడు నవీన్ యాదవ్ గారు ప్రజలు ఏమైనా ఆపదలో ఉన్నా సమస్యలు ఉన్నా ఆదుకునే వ్యక్తి అంటారా? 100%. నేను చూసింది చెప్తున్నాను, ఎవరో చెప్తే కాదు, నేను చూశాను. చాలా అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిందని కాదు, సమస్య ఏంటి, ఆ సమస్య తీర్చే బాధ్యత నాది అని సమస్య తీరుస్తారు. మొన్న రీసెంట్గా కూడా అన్న ఎంతోమంది పేద మహిళలకి శ్రీమంతం చేశారు. చాలా గొప్ప విషయం అది, చాలా గొప్ప విషయం. అంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చినారు. ఇక్కడ జూబ్లీహిల్స్ వాళ్ళే కాదు, మన తెలిసిన వాళ్ళు కూడా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వచ్చారు. మేము అసలు 1500 మంది అనుకున్నారు, కానీ 2000 పైన ఉన్నారు. అన్నప్రాసన కూడా చేశారు. అది ఇప్పటి వరకు ఎవరు చేయలేదు. అది అసలు ఇది ఇండియాలోనే చాలా గర్వించదగ్గ విషయం. అంటే అన్న మీద అంత నమ్మకంతో వచ్చిండ్రు. ఇప్పుడు మరి వాళ్ళు గెలిపించే బాధ్యత వాళ్ళు తీసుకున్నట్టే కదా, అవునా కదా? అందుకని కంపల్సరీ గెలుస్తారు. అన్న కూడా మినిస్టర్ కావాలని మేము కోరుకుంటున్నాము, దేవుడికి అదే మొక్కుతున్నాము, అన్నకు మినిస్టర్ కావాలి. అదొకటి. ఇంకా బీసీకి ఇచ్చి ఇంకా సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా గొప్ప పని చేస్తారు. ఎందుకంటే రిజర్వేషన్ ఎక్కువ ఉంది, 42% అంటున్నారు. ఇది కంపల్సరీ బీసీలకు చాలా మంచి, అంటే గొప్ప శుభ పరిణామం. ఎందుకంటే బీసీలు ఉండాలి. చాలామంది ఏమన్నారంటే రెడ్డిస్కి వాళ్ళకి వీళ్ళకి ఇస్తున్నారని చెప్పారు. ఇప్పుడు అన్నకు బీసీ ఇచ్చారు, మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళని కూడా అన్న డెవలప్ చేస్తున్నాడు, వాళ్ళకు కూడా రిజర్వేషన్లు ఎక్కువ ఇస్తున్నారు. రేవంత్ అన్న ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు. నవీన్ అన్న కూడా ఇచ్చిన మాట కంపల్సరీ నిలబెట్టుకుంటాడని మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.